చీటింగ్ కాదా? మా నాన్నని చంపిన హంతకుని ఆయన నడిచిన ఇంట్లో ఎలా నడవనిస్తాననుకున్నావు? ఇంకా నేను నిన్ను నమ్ముతాననుకున్నావా? నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నేను కోల్పోయినవి తిరిగి రావు. నా మీద నీకున్నది నిజమైన ప్రేమే అయితే నిజాయితీగా ఇందుని పెళ్లి చేసుకో. ఆర్య, అపర్ణ ఎంత పనిచేశారిద్దరూ. అంత హ్యాపీ అనుకుంటున్న ఆఖరి నిమిషంలో నా ఆశలపైన నీళ్లు చల్లుతారా? నన్నే ఫూల్ని చేస్తారా? దీనంతటికీ కారణం ఆర్యగాడు. రే ఆర్య, నిన్నేం చేసినా తప్పులేదురా. ఫోన్ ఎత్తు. హలో, ఎవరు? నేనన్నయ్య, కీర్తిని. చెప్పమ్మా. ఏం చేస్తున్నావు అన్నయ్య? చేయడానికి ఏముందమ్మా, అంతా అయిపోయింది. టోటల్ ఫినిష్. మనం కష్టపడి వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఆర్య, అపర్ణ మనల్ని చీట్ చేశారు. చీట్ చేసింది వాళ్ళు కాదన్నయ్య, ఇందు. వాట్? ఏమన్నా నువ్వు? అవునన్నయ్య, అపర్ణను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని ఇందాక నేను ఆర్యని అడిగాను. తనకు నిజం తెలిసిపోయింది. తనకు క్యాన్సర్ లేదని, అంతా నువ్వు నేను ఆడిన నాటకం అని తెలిసిపోయింది అన్నయ్య. ఎలా ఎలా తెలిసిపోయింది? ఇందు చెప్పిందంటన్నయ్య. ఈ మ్యాటర్ గురించి తనే ఆర్యకి రివీల్ చేసిందంటన్నయ్య. ఆర్య రిపోర్ట్స్ ని వేరే డాక్టర్ చూపించి తన క్యాన్సర్ లేదని ప్రూవ్ చేయించిందంట. ఆర్య మన మీద చాలా కోపంగా ఉన్నాడన్నయ్య. అందుకే అప్పన్నను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. మన సంగతి ముందు ముందు తేలుస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడన్నయ్య. ఎంత పనిచేసావే! నీ సంగతి చెప్తా. నిందు నీ ఊరికి వదలను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.